ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడైతే నడుస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే 3వ తేదీన దానికి సంబంధించి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పట్టభద్రుల స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారినాయి. వాస్తవానికి మొత్తం 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఎక్కువ ఇప్పుడు 2 స్థానాల్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థులే విజయం సాధించారు గతంలో, మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేది. కానీ ఈసారి 3 పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యి తాజాగా మరొక అభ్యర్థికి కూడా 3 అభ్యర్థికి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది. 2 స్థానాలు గెలుచుకోవాలి అనేది మొన్నటి వరకు ఒక లక్ష్యం. ఇప్పుడు అవసరమైతే 3వ స్థానం కూడా గెలవాలి అనేది ఒక పక్క నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా సీరియస్ ఎఫర్టే పెట్టారు. ఒకవేళ అంటే ఈ ఎన్నికలు ఓటమి పాలైతే, ఒకవేళ కూటమికి దక్కకపోతే, ఒక స్థానం కోల్పోయినా రేపొద్దున్న సార్వత్రిక ఎన్నికల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందా? లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ గతంలో ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీ దానికి సంబంధించి వాటిని పూర్తిగా లైట్ తీసుకోవడం వల్లే ఆ ప్రభావం కనిపించింది అనేది ఇప్పుడు కొంతమంది చెప్తున్నమాట. అదే రేపొద్దున్న కూటమి ప్రభుత్వం మీద కూడా ఎఫెక్ట్ అవుతుందా? అందుకనే ఈ సీరియస్ ఎఫర్ట్ ఇద్దరు పెట్టారు, 3 పార్టీలు పెట్టాయి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని అంటే ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు అవసరం, వైసీపీతో పోల్చుకుంటే మండల్లో తక్కువే ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ కోణంలో చూసినా భవిష్యత్తులో కూడా సాధారణ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం ఉంటుందా? అందుకే ఇంత సీరియస్ ఎఫర్ట్. పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి ఊళ్ళల్లో సాధారణంగా జరిగిపోతుంది ఆటోమేటిక్గా. తెలుగుదేశంలోనైనా భారతీయ జనతా పార్టీలోనైనా సంస్థాగత నిర్మాణం ఉంది, కమ్యూనిస్టుల్లోనైనా. ఈ కమ్యూనిస్టులు డైరెక్ట్గా పార్టీ ఇన్వాల్వ్ కాదు, వాళ్ళ అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు. ఇప్పుడు ఏపీటీఎఫ్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ అనుబంధ సంఘమే కదా. ఇక్కడ విచిత్రం చూడండి, రఘువర్మ అనే ఆయనకి మద్దతు ప్రకటించారు. ఆయన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఏపీటీఎఫ్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీది. వీళ్ళు పొత్తేమో ఇక్కడ బీజేపీతో ఉంది. సైద్ధాంతికంగా బీజేపీతో విభేదించేటటువంటి కమ్యూనిస్టులకేమో ఇక్కడ మద్దతు ఇచ్చారు తెలుగుదేశం, జనసేన. అంటే అనుబంధ సంఘాలే కదా, అదే కమ్యూనిస్ట్ అనుబంధ సంఘం. కమ్యూనిస్ట్ పార్టీకి కదా అది లెక్క. కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి బీజేపీతో ఉన్నటువంటి కూటమి మద్దతు ఇచ్చారు. బీజేపీ వాళ్ళే చూడండి, అక్కడ చూడండి మీరు, తెలుగుదేశం జనసేన ఇచ్చింది అంతే, బీజేపీ కంప్లీట్ కూటమి మద్దతు అనుకోవడానికి లేదు లేదు కదా. అక్కడ వీళ్ళిద్దరే ఇచ్చారు. ఎందుకని? బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు కదా. బీజేపీ కమ్యూనిస్టులకు ఎట్ట మద్దతు ఇస్తుంది? అక్కడ అది విచిత్రం. కొన్ని లెక్కలు ఇట్లాగే ఉంటాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో కూడా అనేక మంది ఎమ్మెల్సీలుగా ప్రతిపక్షంలో గెలుస్తుండేవాళ్ళు. అది ఎవరో తెలుసా? భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు గెలుస్తుండేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనటువంటి జనతా సభ్యులు, బీజేపీ సభ్యులు దీంట్లో గెలుస్తుండేవాళ్ళు ఎమ్మెల్సీలో. అది సాధ్యమయ్యేది. ఎందుకు అంటే ఇది సంఖ్య తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 జిల్లాలండి, కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం కలిపి ఓటర్లు చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్గా గ్రాడ్యుయేట్లు అంటే చాలా ఎక్కువ ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు అందరిది కలిపితే 10 లక్షలు 15 లక్షలు ఉంటాయి ఓట్లు. కానీ ఎవరిని రిజిస్టర్ చేయించుకో. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వీళ్ళే చేయించుకునేవాడే సంస్థాగత నిర్మాణం తెలిసినోడు. తెలుగుదేశంలో సీట్లు ఆశించేటటువంటి కొంతమంది, లేదా కమ్యూనిస్టులో సీట్లు ఆశించే కొంతమంది, అంటే ప్రజాప్రతినిధులు అవ్వాలనుకున్న కొంతమంది ఇట్లాగా తెలిసిన వాళ్ళు అందరితో మాట్లాడి, కొంచెం మన వాళ్ళది రిజిస్టర్ చేయించవా, నీ పేరు అవి పంపించిపో, లేకపోతే నేనే చేస్తా. నన్ను అడిగారు 2-3 పార్టీలో, నీ పంపించండి మేమే చేస్తామని. నా ఆధారు నా అవన్నీ వాళ్ళకి పంపించి ఆ తర్వాత ఎటు దుర్వినియోగం అయితే నాకెందుకు వచ్చిన పెంటలని వదిలేసా నేను. అట్లాగా తెలిసిన వాళ్ళందరితో చేర్పిస్తారు. ఒక 50,000 మందినో 1,00,000 మందినో చేర్పిస్తే చాలు. 1,00,000 మందిలో 40,000 మంది ఓటేశారు అనుకోండి, చాలు, గెలిచేసినట్టే. ఇక్కడ ఇందులో ఇంకో లెక్క కూడా ఉంది. ఇది మామూలు ఓట్లకు మళ్ళీ ఎంతమంది ఓట్లు వేశారు అన్నది లెక్క కాదు. మీకు మొన్న అప్పట్లో 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఫస్ట్ ప్రాధాన్య ఓట్లలో వైసీపీనే గెలిచింది. కానీ 2వ ప్రాధాన్య ఓట్లు కారణంగా అవతల తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. అంటే మనం ఫస్ట్ ఉండటమే కాదు, 2వ ప్రాధాన్య ఓటు మన ప్రత్యర్థి నుంచి 2వ ప్రాధాన్య ఓట్లు మనం తెప్పించుకోవాలి. ఇదో లాలూచి కుస్తీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 2 చోట్ల కూడా కమ్యూనిస్ట్ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి. గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్న మాట ఏంటంటే, తెలుగుదేశంకి మీరు వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారు గ్రౌండ్ లెవెల్లో.
తెలుగుదేశానికి ఓట్లు వేసేటటువంటి వాళ్ళు మీరు టీడీపీ అభ్యర్థి కదా, అదే మీ టీడీపీ వాడికి మీరు ఓటు వేయండి అబ్బా, లేకపోతే బీజేపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వాళ్ళకి వేసేయండి ఓట్లు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వేసాక రెండో ప్రయారిటీ మాకు ఇవ్వండి ప్లీజ్, ఇది అడుగుతున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ ఓటర్ల లిస్ట్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్నారు, పంచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళకి వీలైతే మాకేయండి అబ్బా ఈ ట్రిప్, లేదు సెకండ్ ప్రయారిటీ అన్న మాకేయండి, ఇది అడుగుతున్నారు. ఇట్లా ఇద్దరు అడుగుతున్నారు. టీచర్ల దాంట్లో అంతే, ఇప్పుడు రఘువర్మ అడుగుతున్నారు అందరికీ కూడా సెకండ్ ఫస్ట్ మాకేయండి లేదా సెకండ్ ప్రయారిటీ అన్న నాకేయండి. ఇద్దరే కదా ఇక్కడ. ఈ ఫస్ట్ ప్రయారిటీకి తోడు సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా పడితే అయిపోయినట్టే గెలుపు. ఓన్లీ ఒకటే ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు, తెలుగుదేశం 3కి 3 సీట్లు గెలిచేస్తాయి. తెలుగుదేశం మద్దతు ఇచ్చేది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సంస్థాగతంగా వీళ్ళకి భారీగా ఉంది, ఇళ్ల దగ్గరికి పంపిస్తున్నారు నాయకుల్ని. ఒక ఎమ్మెల్యేనో ఒక ఏరియా కార్పొరేటరో ఏరియా కౌన్సిలరో మన ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఓటు ఉంది కదండి మర్చిపోబాకండి మనోడికి వేయండి అని అడిగినప్పుడు సహజంగా కాదనరు. ఇక్కడ ఏది విపరీతమైన పోటీ ఉన్నప్పుడైతే వచ్చినా నడవదు. ఇక్కడ వైసీపీ లేదు కదా పోటీలో, ఇంకేముంది ఇక్కడ. రెండు జరుగుతుంది, ఒకటి ఇంట్రెస్ట్ లేనోడు ఓటు వేయడమే మానేస్తాడు. సాధారణంగా మీకు పట్టణాలు నగరాల్లో, పట్టణాల్లో కొంత బెటర్ కానీ నగరాల్లో మెట్రోస్లో ఎంత పోలింగ్ జరుగుతుంటుంది, 48%, 50%. 50% దాటిందంటే గొప్పగా పోలింగ్ అయినట్టు. అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే, పోలింగ్ చాలా తక్కువ అవుతుంది. అంటే మిగిలిన ఎమ్మెల్సీ అయితే ఓకే సార్ మీరు అన్నట్టు, అంటే ఎమ్మెల్యే ఓట్లతో గెలిచి అవి ఓకే. ఇక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అలా పార్టీల ప్రభావం ఉంటుందా, లేదా మెయిన్ కదా వాళ్ళకి? ఇక్కడ దాంట్లో ఒకటి ఏపీటీఎఫ్ వాళ్ళకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అతను. అవును, కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడిపోతుంది కదా. ఇక్కడ రెండే పద్ధతులు. ఒకటే ఏంటంటే నిరుద్యోగులకి ఒక కోపం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఏంటంటే గ్రూప్ 2 అన్నారు. ఆ గ్రూప్ 2లో అప్పట్లో జగన్ ఉన్న టైంలో 2023లోనే నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చాక ఏమైంది, వాళ్ళకి ఆ రోస్టర్లో తేడా ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అబేయన్స్లో పెట్టింది. తర్వాత అదిగో చూసారా జగన్ మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. వీళ్ళు వచ్చి 9 నెలల తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు 23వ తారీఖు పెట్టి. ఏమంటారో రోస్టర్ మార్చలా, రోస్టర్ మీద కోర్టు ఇచ్చే తీర్పే తీర్పు అంటున్నారు వీళ్ళు. మరి కోర్టు ఇచ్చే తీర్పు అది ఉండగా ఈలోపు పరీక్ష పెడితే రేపు కోర్టు ఆ రోస్టర్ తప్పు అని చెప్పింది అనుకోండి, దెన్ వీళ్ళందరి పరీక్ష వేస్టేగా. లేదు రోస్టర్లో తప్పు లేదు అని చెప్పింది అనుకోండి, మరి ఎన్నాళ్ళు వీళ్ళు చేసిన డిమాండ్ తప్పుగా. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులే ఉద్యమించారు, అక్కడక్కడ ధర్నాలు చేశారు, మీడియా పట్టించుకోవాలా, కవర్ చేయలే నిరుద్యోగులు. తద్వారా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించకపోతే మనకి ఉద్యోగాలు ఎవరేమో అనే భయం ఉంది. ఇప్పుడు వీళ్ళెవరు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ జగన్ టైంలో లబ్ధి పొందిన వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఇలా రిజిస్టర్ చేయించుకున్నారో తెలియదు. వాళ్ళు చేయించుకుని ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉంటే వెళ్ళి ఓటేసి వస్తారు. అప్పుడు మాత్రమే మైనస్ ఉంటుంది. కానీ వాళ్ళలో చాలామంది చేయించుకుని ఉంటే మొన్నటిసారి గెలిచేవాడు కదా జగన్, 2023లోనే గెలిచి ఉండేవాడు కదా. అప్పుడు ఎమ్మెల్సీలోనే ఓడిపోయాడంటే అప్పుడే ఓట్లు వేయించుకోలేదు కదా. ఇప్పుడు అసలు వైసీపీ పోటీలోనే లేదు, అధికారంలో ఉన్నప్పుడే చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇక ఈ నిరుద్యోగ భృతి లేకపోతే కనుక డిఎస్సి అని చెప్పి ఆగిపోవడం, ఇట్లాంటి వాటిని అంటే ఎలక్షన్ల ముందు మాట్లాడతారు, ఎలక్షన్ అయిపోయాక చివరిదాకి సాగతీత మావులే. వాళ్ళకి మన బుద్ధి ఏంటో చూపెడదాం, మన కసి ఏంటో చూపెడదాం అనుకుంటే కసిగా వెళ్ళి వ్యతిరేకంగా ఓటేయాలి నిరుద్యోగులు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి మేము బాగా చూసుకుంటామన్నారు అధికారంలోకి, డిఏ ఇస్తాము, టీఏ ఇస్తాము, లేకపోతే జీతాలు టైంకి ఇస్తాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. గతంతో పోల్చుకుంటే టైం బెటరే, కానీ ఇప్పటికీ మళ్ళీ లేట్ అవుతున్నాయి. ప్లస్ వాళ్ళకి అంతకుముందు కరువు భత్యం, ఇదే దాన్ని ఏమంటే కరువు భత్యం కాదు, మధ్యంతర భృతి ఇచ్చేశాడు జగన్ వచ్చిన తర్వాత, అప్పుడు 27%. అదే ఇప్పుడు అసలేం లేదు, ఇంటర్మ్ రిలీఫ్ ఏం లేదు, అసలు ఆ మాట ఎత్తట్లా, చర్చే లేదు. పిఆర్సీ ఇప్పుడు కమిటీలు వేసి ఆ కమిటీ పాత జగన్ వేసిన కమిటీ తీసి పడేశారు. ఇప్పుడు కొత్త కమిటీ వేసి
ఈ కమిటీ వాళ్ళు మళ్ళీ సిఫార్సులు ఇచ్చేటప్పటికి ఎలక్షన్స్ ముందు చేస్తారు. అది కథాతంగం అంతా. అది కూడా ఈలోపు కాసేపు ఉద్యమాలు చేయటం వీళ్ళంతా ఈ కథలన్నీ నడిచాక జరుగుతుంది. అంటే ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే అప్పటిదాకా వీళ్ళు మధ్యంతర వృత్తి ఇవ్వదలుచుకోవాలి ప్రభుత్వం. మరి అప్పుడు ఆ ఉద్యోగుల్లో నిజంగా అసంతృప్తి ఉందా లేదా? వాళ్ళకి జగన్ మీద ద్వేషం ఉంది, అయిపోయింది. ఇప్పుడు జగన్ పోటీ చేయట్లేదుగా. ఇప్పుడు వీళ్ళని ఎవరినైనా పెట్టుకున్నారనుకోండి, ఓడించారనుకోండి, అప్పుడు వాళ్ళ అంటే వీళ్ళ పట్ల అసంతృప్తితో, వీళ్ళు మన పట్ల అసంతృప్తితో ఉన్నారు, ఇదివరకు వీళ్ళే మనకు ఓట్లేశారు, నిరుద్యోగులు కానీ లేకపోతే ఈ ఉద్యోగులు కానీ, వీళ్ళలో అసంతృప్తి ప్రారంభమైంది, దానికి సాక్ష్యం ఈ విధంగా మనకు ఎగనెస్ట్గా ఓటేశారు అనే సంకేతం తెలియజేయడం కోసం వాళ్ళు చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఒక కసితో చెయ్యాలి. అలాంటి కసి ఇప్పట్లో ఉన్నట్టేం కనిపించట్లేదు నాకు. అలాంటి కసి ఉన్నట్టేం కనిపించట్లేదు. కాబట్టి తోడు కూటమిలో ధీమా అంటే గ్రామానికి వెళ్ళి ఓటర్ల నమోదు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ చేయించారు, మంత్రులు కూడా రంగంలో దిగారు. ఆ ధీమాయే అన్న కనిపిస్తుందా కూటమిలో గెలుస్తాము అనేది? ఇంక ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాలు ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి. నిరుద్యోగులు, నేను చెప్పాను కదా 3కి 3 గెలవబోతున్నారని. అందుకే వీళ్ళు హోంవర్క్ చేశారు. ఆ కమ్యూనిస్టులు కూడా హోంవర్క్ చేశారు. వీళ్ళకి హోంవర్క్తో పాటుగా ఆర్థిక స్తోమత కూడా ఉంది. వాళ్ళు హోంవర్క్ చేస్తారు కానీ ఆర్థిక స్తోమత ఉండదు కమ్యూనిస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి. కాబట్టి అక్కడ మైనస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సరే, భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా 3 గెలిచినా 2 గెలిచినా సాధారణ ఎన్నికల మీద ప్రభావం ఉంటాయి ఎన్నికలు అంటే? మేధావులు, విద్యావంతులు అందరూ మా వైపే ఉన్నారని ఒక క్లారిటీ ఏమన్నా వస్తుందా? 2019 ఆ టైంలో బీజేపీ గెలిచింది ఎమ్మెల్సీ. బీజేపీ ఎమ్మెల్సీ గెలిచింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాధవ్ గెలిచింది అప్పుడే కదా. అవును. మరి మెయిన్ ఎలక్షన్లో ఏమైనా గెలిచారా? లేదా కమ్యూనిస్టు గెలుస్తుంటారు ఇటట్లో. మెయిన్ ఎలక్షన్లో సిపిఐ సిపిఎం అన్న గెలుస్తున్నాయా? దీందే దాందే. కాకపోతే ఈ విజయం ఒక బూస్ట్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. రేపు స్థానిక ఎన్నికలకి ఒక కసిగా పరిగెత్తుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక 9 నెలల పాలనకి రెఫరెండం అవుతాయి ఎన్నికలు. మామూలుగా అయితే ప్రతి ఎన్నిక రెఫరెండమే. ఎన్నికల్లో విపక్షం లేదు కాబట్టి ఇది రెఫరెండం అనడానికి వీల్లేదు. అవునా? అది కాదే అంటే ఇందులో ఇప్పుడు మేధావులు, విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు కదా. గతానికి ఇప్పటికి అప్పుడు సంక్షేమాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు కదా వాళ్ళందరూ. ఇప్పుడు బేసిక్ నేను చెప్పాను కదా, సమస్య ఎట్లా అంటే వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలక్షన్ అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. ఆ మేధావులు వాళ్ళల్లో 20% కూడా ఇక్కడ నమోదు చేయించుకోవట్లే ఓట్లు. ఇంకా దాంట్లో వాళ్ళందరి ప్రభావం అని ఎట్ట చెప్తాం? ఇది కేవలం ఏంటంటే ఎవడికున్న ర్యాపోతో వాడు సాధించుకునే ఓట్లు. వీళ్ళకి సంస్థాగత నిర్మాణం ఈ 2 పార్టీలకి బలంగా ఉన్నాయి, తెలుగుదేశం కమ్యూనిస్టులకి. కాబట్టి వాళ్ళ సంస్థాగత నిర్మాణం యొక్క శక్తి ఇది. అంతే తప్పించి గెలుపోవటంని ప్రభావితం. కానీ దీని ఇంపాక్ట్ ఓ ధైర్యాన్ని మాత్రం ఇస్తుంది, మనోధైర్యాన్ని మాత్రం. అదే కూటమికి దక్కకపోతే డేంజర్ బెల్స్ మోగుతాయా? ఆటోమేటిక్గా దక్కనప్పుడు డేంజర్ బెల్స్. కానీ అలాగని ఏమైపోదు, ప్రభుత్వం ఏం దిగిపోదు, పోయేదేం లేదు. కొంచెం ఎలక్ట్ అవుతారు వెంటనే. ఆ నిరుద్యోగులకి ఏంటి తీర్చడం, నిరుద్యోగ భృతి ఇవ్వడం, సూపర్ 6లో ఉంది కదా అదొక హామీ, 3000 రూపాయలు ఇస్తామనేసి. అట్లాంటివి ఏవో నెరవేర్చే పనిలో ఉంటారు. అట్లాగే ఇంటర్న్ రిలీఫ్ ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తారు. ఓడితే కనుక. గెలిస్తే కనుక ఇవన్నీ ఇప్పట్లో పట్టదిక. ఇంకంతే, మాకు మద్దతు ఉంది ఏమైతే ఉంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి 3కి 3 స్థానాలు గెలిపించుకోవాలి అనే ఆలోచనతో అయితే ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందుకే ఇటు నారా లోకేష్ గారు కూడా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రులకు కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. కానీ ఏం జరుగుద్ది, సీరియస్ ఎఫర్ట్ నిజంగా సక్సెస్ అవుద్దా, తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ 9 నెలల ఎన్నికలకి ఒక రెఫరెండం అంటున్నారు ఈ ఎన్నికలు. దాని మీద ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి ప్రజల్లో ఎలా ఉంది, ఎలాంటి ఆదరణ అనేది. చూద్దాం.